వెరికోస్ వ్యాధితో బాధపడుతున్నారంట. తక్కువ ఖర్చుతో ట్రీట్మెంట్ కావాలి అనుకుంటే ఎవిస్ హాస్పిటల్ని సంప్రదించండి. నమస్తే అమ్మా. నమస్తే అమ్మా. అమ్మా, హ్మ్. నెయ్యి హ్మ్. వాడకం హ్మ్. మంచిదే అంటారా? తప్పనిసరిగా. వాడొచ్చు అంటారు. హ్మ్. చాలా మంది ఒళ్ళు వచ్చేస్తుందని లావు అయిపోతామని చెప్పేసి హ్మ్. నెయ్యిని తింటాం మానేస్తున్నారమ్మా. అమ్మా. అది ఎంతవరకు కరెక్ట్? అసలు నెయ్యి వల్ల ఉపయోగాలు ఏంటి? మీరు వేసుకుంటారు కదా, తప్పనిసరిగా. నెయ్యి లేకుండా తినరనుకుంటున్నా నేను. నెయ్యి లేకపోతే ఎక్కువ కాకపోతే కనీసం ఒక చుక్కన్నా వేసుకుని ఆ వాసన లేనిదే తినలేం. ఆ నేతి వాసన. ఆ నేతి వాసన ఉండాలి, చేతికి కొద్దిగా నెయ్యి తగలాలి. ఉమ్. ఏదమ్మా, ఆవు నెయ్యి మంచిదా లేకపోతే గేదె నెయ్యి మంచిదా? ఆవు నెయ్యి మంచిదమ్మా. ఆవు నెయ్యి గనక అంటే దేశీ ఆవు నెయ్యి ఆ, చాలా ఖరీదు ఇప్పుడు మనకి అందుబాటులో. అవును అవును. మనకేదో చాలా ధనవంతులు, రిచ్ పీపుల్ తప్ప, సంపన్నులు తప్ప వాడలేనంత స్థాయిలో ఉంది. సామాన్యులకు అందుబాటులో లేదు. సామాన్యులకు అందుబాటులో లేదు, ఒకప్పుడు అందుబాటులో ఉండేది. ఆవు నెయ్యి గనక తీసుకున్నట్టయితే మేధా సంపద పెరుగుతుంది, తెలివితేటలు పెరుగుతాయి, బ్రెయిన్ కెపాసిటీ పెరుగుతుంది, షార్ప్ అవుతుంది. చాలా షార్ప్ అవుతుంది. ఎన్నో లక్షలు లక్షలు పెట్టి వేరే రకాల మందులు తీసుకునే బదులు మంచి దేశీ ఆవు నెయ్యి తెచ్చి తింటూ ఉంటే ఎంత బాగుంటుంది. ఉమ్. ఒకప్పుడు ఈ మన దేశంలో గొప్ప పండితులు ఉన్నారు, మేధా సంపద కలిగిన వాళ్ళు ఉన్నారు, ధారణా బ్రహ్మరాక్షసులు లాంటి వాళ్ళు ఉన్నారు అంటే అవును. మొత్తం వేదాలన్నింటినీ పుస్తకం అనేది లేదు కదా, గుర్తుపెట్టుకోవడమేగా. అవును. అంత గుర్తుపెట్టుకునేటంతటి జ్ఞాపక శక్తి ఉంది అంటే తిన్నటువంటి నెయ్యి కారణం. ఆవు నెయ్యి. ఆహా. ఆవు నెయ్యి చక్కగా తినాలి, చాలా మేధా సంపద పెరుగుతుంది. దాంతో పాటుగా అసలు మామూలు నెయ్యి, గేదె నెయ్యి అయినా సరే కనీసమా? కనీసం అది ఇంతో అంతో వేసుకోకపోతే మనం తిన్నటువంటి ఆహారం అదిగేందుకు ఉపయోగపడుతుంది. లూబ్రికెంట్ లాంటిదమ్మా నెయ్యి. ఆ. నెయ్యి అస్సలు వేసుకోకపోయినట్టయితే మనకి ఇబ్బందులు ఉన్నాయి. జీర్ణ ప్రక్రియ జరగడం కష్టం, జీర్ణ ప్రక్రియ తర్వాత అది బయటికి రావడం చాలా కష్టం, మిగిలిపోయిన వ్యర్థాలు బయటికి రావడానికి ఇబ్బంది కలుగుతుంది. అందువల్ల తప్పనిసరిగా ఏదో ఒక రకమైనటువంటి తైలం ఉండాలి. తైలం అంటే నూనె లాంటిది. మంచిది, శ్రేష్టం ఆవు నెయ్యి. ఆవు నెయ్యి కాకపోతే నువ్వుల నూనె. నువ్వుల నూనె అంటే దీపానికి వెలిగించే నల్ల నువ్వుల నూనె కాక పప్పు నూనె అంటాం. అవునవును. తెల్ల నువ్వులు, ఆ. నువ్వు పప్పు. ఆ నువ్వు పప్పు నూనె కూడా మంచిదే. ఇది కూడా కొలెస్ట్రాల్ని పెరగనీయదు, నువ్వుల నూనె. ఆవు నెయ్యికి కొలెస్ట్రాల్ పెరగదు, అసలు పెరగదు. అంటే మంచి కొలెస్ట్రాలే తప్ప చెడు కొలెస్ట్రాల్ ఉండదు. ఓకే. కొంచెం గేదె నేతికిను, తర్వాత కల్తీగా ఉండే ఇతర రకాలైనటువంటి నూనెలు, ఇవన్నీ ఒక ఆయుర్వేద వైద్యుడిని అడిగితే వాటి వివరాలన్నీ చెప్తారు. అవునవును. పిల్లలకు కూడా పెట్టమంటారా? పిల్లలు, పెద్దవాళ్ళు తప్పనిసరిగా ఏ ఏ నూనెల్లో ఎంతంత చెడు కొలెస్ట్రాల్ ఉందో చెప్పమంటే వాళ్ళు చెప్తారు. అవునవును. అందువల్ల ఆ జోలికి మనం వెళ్ళొద్దు. కానీ ఆవు నెయ్యి మాత్రం చాలా శ్రేష్టమైనది. ఎటువంటి కొలెస్ట్రాల్ లేకుండా ఉండేటటువంటి కొవ్వుని కరిగిస్తూ అది మేధా సంపద పెరగడానికి సహకరిస్తుంది కనుక తప్పనిసరిగా నెయ్యి తినాలమ్మా. నెయ్యి తింటేనే ఈ జీర్ణాశయం ఇక్కడి నుంచి చివరి దాకా ఉండేటటువంటిదంతా కూడా చక్కని కోటింగ్ వేస్తుంది. ఒక ఆయిల్ కోటింగ్ ఉంటే పదార్థాలు పైపూతలాగా. నెమ్మదిగా పెడతాయి కదా, హాయిగా ఒక స్మూత్గా పెడతాయి కదా, అలా వెళ్ళడానికి సహకరిస్తుంది. ముఖ్యంగా పప్పు లాంటిది తిన్నప్పుడు, గట్టి పప్పులు ఉంటాయి కదా, అవును. పప్పు లాంటిది తిన్నప్పుడు అది మళ్ళీ అది మనకు అనేక రకాలైన ఇతర ఇబ్బందులు కలిగించకుండా చక్కగా అరగాలంటే నెయ్యి అవసరం. అనేక రకాలైన మసాలాలు అరగడానికి కూడా బోల్డు నూనెలు వేస్తున్నారు కదా, అవును. నెయ్యి కాకుండా. అవును. అంత నూనెలు వేసిన అవన్నీ తినంగా లేదో ఒక చెంచాడు నెయ్యి వేసుకుంటే ఏమైందిట. అవును. ఇక్కడ మాత్రమే ఫ్యాట్ అనే కాన్సెప్ట్ గుర్తొచ్చేస్తుంది. గుర్తొస్తుంది. నెయ్యి అనగానే చేతి మీద వేసుకునే నెయ్యి దగ్గర వస్తోంది కానీ ఇదేదో కొవ్వు పెరుగుతుంది అని చెప్పి, ఒళ్ళు పెరుగుతుందని, ఇతర విషయాలు ఏవైతే ఉన్నాయో వాటిని పాటిస్తే ఒళ్ళు పెరగదే. అవును. ఒళ్ళు పెరగకుండా చూడాల్సినవి చాలా ఉన్నాయి. ఉమ్. అవన్నీ పాటించేసి చిరుతిళ్ళు మానేయండి. నూనెలో వేయించిన సరుకులు ఎక్కువ తినడం మానేయండి, అసలు మానేయలేంగా. అవును. అదే అసలు మానేయమంటే సమస్య ఉంది. ఎక్కువ తినకండి, కొద్దిగా తినండి. తగ్గించుకోవటం. వద్దు అనగానే దాని మీద కోరిక పెరుగుతుంది. తినండి అని చెప్తే అంత అంత పెరగదు అనిపించదు. కనుక కొంచెం తినండి, మరీ ఎక్కువ వద్దు. అతి సర్వత్ర వర్జయేత్. కొంచెం తినండి. భోజనానికి భోజనానికి మధ్య గ్యాప్ ఇవ్వండి. అంటే ఒకసారి తినదానికి మరొకసారి తినదానికి వీలైనంత వరకు ఎక్కువ పొద్దున పూట తినండి, రాత్రిపూట తక్కువ తినండి. ఎంత పెందరాడే తింటే అంత మంచిది ఆరోగ్యానికి. ఎంత బరువుగా తిన్నా పొద్దున అరిగిపోతుంది, రోజంతా పనిచేస్తాం కనుక. ఇలా
ఇవన్నీ మానేసి నెయ్యి తినద్దు, నెయ్యి వల్ల ఇదవుతుంది, అదవుతుంది అని చెప్తూ ఉంటారు. నెయ్యి దానికన్నా కూడా వెన్న ఇంకా మంచిది, వెన్నపూస. వెన్నపూస. కానీ మనకు ఆ మంచి వెన్నపూస ఎక్కడ దొరుకుతుంది? మనం ఇంట్లో చేసుకుంటే తప్ప దొరకదు కదమ్మా, దొరకట్లేదు ప్రెజెంట్. ఇంట్లో చేసుకుందామంటే కూడా వెన్న వచ్చేటంతటి మంచి పాలు మనకి ఎక్కడ దొరుకుతున్నాయి? అవును. ఇవన్నీ కూడా ఉన్నాయి. అందువల్ల ఎవరికైనా పాడి ఉండి నెయ్యి వెన్న ఇంట్లో తయారు చేసుకుంటే వెన్న చేసుకుంటే మంచిదే కానీ లేకపోతే మిగిలినవంత కాదు. కానీ నెయ్యి మాత్రం చాలా మంచిదమ్మా. ముఖ్యంగా వేదం చదివేటటువంటి వాళ్ళకి నెయ్యి అవసరం. ఎందుకు వేదం చదివే వాళ్ళకంటే ఇక్కడ నేను చెప్పేది వేదం అంటే పూర్వకాలం వేదం అని చెప్పారు, ఇవాళ సైంటిస్టులు అని చెప్పాలి. ఓకే. ఎందుకంటే దీంతో ఎక్కువ పనిచేస్తారు, బ్రెయిన్తో. దాంతో ఎక్కువ పనిచేసే వాళ్ళకి పైగా ఉపాధ్యాయులకు కూడా అవసరం. అంటే బాగా పాఠాలు చెప్పేవాళ్ళు అండి, పిల్లల్ని కొట్టేవాళ్ళు కాదు. ఉన్నారు ఇప్పటికీ కూడా చాలామంది. ఎక్కడో ఒకళ్ళిద్దరూ ఆ వృత్తికి ద్రోహం చేసేవాళ్ళు ఉన్నా ఎక్కువ మంది ఉపాధ్యాయ వృత్తిలో న్యాయంగా, ధర్మంగా, నిజాయితీగా చేసేవాళ్ళు ఎక్కువ మంది అత్యధిక సంఖ్యలో కనపడతారు. బాగా వాగుతారు కదమ్మా, మాట్లాడుతూ ఉంటారు. ఇక్కడి నుంచి బొడ్డు దగ్గర నుంచి వస్తుంది, వాళ్ళు స్పష్టమైన ఉచ్చారణ చేయాలంటే. అట్లా చేసేటప్పటికి లోపల ఉన్నటువంటి ఎంత శక్తి అయినా హరించుకుపోతుంది. అందుకని చక్కగా నెయ్యి తినాలి. ఓకే. అంటే ఇదివరకు అయితే శారీరక శ్రమ ఎక్కువగా ఉండేది కదా, సో అందుకని నెయ్యి తీసుకున్న ఇబ్బంది కాదు. ఇప్పుడు మనకు అంత శారీరక శ్రమ లేదు కదా, అయినా కూడా నెయ్యి అవసరమా అనే ఒక ప్రశ్న వస్తూ ఉంటుందమ్మా. అది చెప్తారు కరెక్టేనా? దీనికి ఒక చిన్న కథ చెప్తా, ఏమనుకో. అయ్యో తప్పకుండా. ఇద్దరు కొడుకులు ఉన్నారట ఒక ఆవిడికి. ఇద్దరు కొడుకుల్లో ఒకడు చదువుకుంటూ ఉంటాడట, ఒకడేమో పొలానికి వెళ్ళి పని చేస్తూ ఉంటాడట. చేస్తూ ఉంటే ఈ చదువుకునేవాడికి కొద్దిగా ఎక్కువ నెయ్యి అలాంటివి వేసి పెట్టేది తల్లి. పొలానికి వెళ్ళి పనిచేసేవాడికి మంచి పెరుగు గిరుగు అంతా వేసి పెట్టేది. వీడికి అనుమానం వచ్చింది, ఏమిటి వీడు ఇంట్లో కూర్చున్నాడు, వీడికి కొవ్వు పెరుగుతుంది, నెయ్యి ఎక్కువ వేస్తోంది, వాడికి పెరుగు ఎక్కువ వేస్తోంది, బాగానే ఉంది అని అనుమానం వచ్చి కొద్దిగా ఎక్కడో కొద్దిగా ఆ మాట బయటపడ్డాడు. పొలం వెళ్ళేవాడు. బయటపడితే ఒకరోజు తల్లి ఏం చేసింది, ఇంత వెన్న తీసుకొచ్చి వీడి నెత్తిన వాడి నెత్తిన పెట్టింది. ఈ చదువుకునే వాడి నెత్తిన పెట్టిన వెన్న కరిగిపోయి నెయ్యి అయిపోయిందిట. పొలానికి వెళ్ళేటటువంటి వాడి నెత్తిన పెట్టినటువంటి వెన్న అలాగే ఉందిట. ఇది ఒక కథ చెప్తారు. అంటే ఈ వెన్నకి, ఈ వేడికి ఈ లోపల ఈ మెదడు ఎంతగా పనిచేస్తుందంటే ఆ పనిచేసినప్పుడు వచ్చినటువంటి వేడికి పైన పెట్టినటువంటి వెన్న కరిగిపోయింది అని. అందుకే కదా మనం ఎక్కువ ఆలోచన చేస్తే కళ్ళు మండుతాయి, తలనొప్పి వస్తుంది, వేడిగా ఉంది అని మనం ఏం చేస్తాం, వేడివేడిగా కాఫీనో టీనో తాగుతాం. అవును, చల్లవ కావాలి. ఇది ఒక కథ. ఇప్పుడు ఆయుర్వేదంలో వాటిలో చెప్పేటట్టు చిన్న చిన్న కథల రూపంలో చెప్తారమ్మా, బాగా మనసుకు ఎక్కడానికి. కనుక మెదడుతో పనిచేసేటటువంటి వాళ్ళకి చాలా అవసరం. అంటే మరీ శారీరక శ్రమ చేయకుండా కూర్చున్న చోటుని లేవను అంటే అది వేరే మాట. అట్లా కాకుండా మామూలుగా నిత్యకృత్యాలు చేసుకుంటూ మెదడుతో ఎక్కువ పనిచేసే వాళ్ళకి నెయ్యి మాత్రం తప్పనిసరిగా అవసరం అమ్మా. పొలం పనులు చేసే వాళ్ళకి అవసరమే. ప్రస్తుత కాలానికి అనుసరించి మనం మాట్లాడుకుంటే సిస్టమ్స్ ముందు ఎక్కువగా పనిచేయటం, కూర్చున్న చోటే పనిచేయటం ఎక్కువగా ఉంది కదమ్మా. ఇలాంటి వాళ్ళని తీసుకోవచ్చు అంటారా? ఇలా అంటే వీళ్ళు అసలు మెదడుతో కూడా చేయట్లేదు కదమ్మా, సిస్టమ్ దగ్గర కూర్చున్న వాళ్ళు యంత్రాలతో చేస్తున్నారు. ఏముంది దానికి, ఎంతసేపు గార్బేజ్ అవుట్ అని కదా కంప్యూటర్కి ఒక చిన్న నిర్వచనం ఇచ్చారు, దాని మీద కూర్చుని చేసేవాళ్ళు అంతే. అట్లా కాదు, ప్రోగ్రామింగ్ చేసేవాళ్ళు, ఆలోచించి చేసేవాళ్ళు, జస్ట్ డేటా ఎంట్రీ చేసే వాళ్ళకి అవసరం. మెదడు పనిచేసేది ఏమంత పెద్ద ఉంటుంది, కొద్ది అవేర్నెస్ ఉంటే చాలు. కానీ ఒక ప్లానింగ్ చేయాలి, ఇప్పుడు ఒక కొత్త ప్రోగ్రామ్ తయారు చేయాలి, ఒక యాప్ తయారు చేయాలి, ఒకటి ఇంకేదన్నా తయారు చేయాలి, ఒక గ్రూప్ లీడర్స్ ఉంటారు, వాళ్ళు వీళ్ళందరినీ కోఆర్డినేట్ చేయాలి, వాళ్ళు కదా ఎక్కువగా మెదడుతో పనిచేసేది. అట్లాంటప్పుడు కావాలి. వీళ్ళు కూడా నెయ్యి వేసుకుంటేనే ఆరోగ్యం బాగుంటుంది. ఎందుకు? డైజెషన్ చక్కగా ఉంటుంది కనుక, జీర్ణక్రియ. మిగిలినటువంటి ఫ్యాటీ ఫుడ్స్ మానేస్తే నెయ్యి వేసుకుని తినచ్చు, మంచిది, ఆరోగ్యకరంగా మంచిది కదమ్మా. ఎదిగే పిల్లలకి కూడా మంచిది. ఎదిగే పిల్లలకి నెయ్యి అవసరం అమ్మా. కీళ్ల మధ్య గుజ్జు రావద్దా, కీళ్ళు చక్కగా ఉండద్దా, అన్నీ ఉండాలి కదా. ఉండాలి కదా తప్పనిసరిగా. మరీ ఎక్కువ కాదు, ఏదో మా పిల్లలకి నెయ్యి వేసి పెడుతున్నామని ఆ గిన్నె నిండా నెయ్యి వేసి ఇడ్లీ ముక్కలు అందులో ముంచి పెట్టేటటువంటి పద్ధతి కాకుండా
బాగుంటుంది. రైట్. నమస్తే అమ్మ. నమస్తే అమ్మా.